7వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసు తానే తనకు తానే బలిగా మన కొరకు అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. యేసు బలి పశువై ఉన్నాడు మన నిమిత్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. యేసు ఏమై ఉన్నాడు? ఎందుకు ఆయన ఆరాధించకూడదు అంటే బలి పశువుని ఎవరు ఆరాధించరు. 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 25వ వచనంలో, ఈయన యేసు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడగు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే ఎత్తుగా ఉన్నవాడును, మనకు సరిపోయినవాడు. బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణ వాక్యము, బాగా గుర్తుపెట్టుకోండి ఆ మాట, నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడిని నియమించాను గనుక మొదట తన సొంత పాపముల కొరకు ప్రజల పాపముల కొరకును అర్పించవలసిన గలవాడు కాడు. అదిగో తను తాను అప్పగించుకున్నాడు. ఒక్కసారి పని చేసి ముగించేశాడు. యేసు ప్రభువు పరిశుద్ధమైన రక్తాన్ని సంపాదించి మానవ జాతి పాపములకు ఒక్కసారే ప్రాయశ్చిత్తం చేసేసాడు. ఆ ప్రాయశ్చిత్తము, ఆ బలి నిరంతరము ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమయ్యేంత వరకు ఉంటుంది ఆ బలి రక్తం. యేసు మనకు ఏమై ఉన్నాడు? బలి పశువై ఉన్నాడు. నిరంతరము మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు ఆయన. ఒక రాయబడింది 9వ అధ్యాయం 11వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, యేసు ప్రభువు అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన, అదిగో నిత్యమైన విమోచన, నిత్యము విడుదల పాపం నుండి నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా